హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పాలకూర ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త వేడెక్కాక ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ కాస్త వేడెక్కాక సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అవి కాస్త బాగా కలుపుకోవాలి. దాంట్లో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. దాంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అది బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కాస్త వేగాలండి. దాంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. దాంట్లో సన్నగా తరుక్కున్న పాలకూర వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న పాలకూర అందులో వేసుకోవాలి. అది బాగా కలుపుకోవాలి. ఒక 3 నుంచి 5 నిమిషాలు దాన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా దాన్ని కలుపుకోవాలి. ఆకుకూరల్లో వాటర్ వస్తాయండి. ఆ వాటర్ కాస్త దగ్గర పడేంత వరకు ఇంకో 4-5 నిమిషాలు ఉంచుకోవాలి. బాగా అడుగంటకుండా చూసుకోవాలి. కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయాక దగ్గర పడుతుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన పాలకూర రెడీ అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ కర్రీ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.